హాయ్ అండి. చికెన్ బిర్యానీ కోసం వాష్ చేసుకున్న చికెన్లో 1 స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ కప్ పెరుగు, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి ఈ విధంగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ నెయ్యి హీట్ అయిన తర్వాత చెక్క, ఆకు, లవంగాలు, యాలకులు, బిర్యానీ మసాలా అన్నీ వేసుకొని 4 పచ్చిమిర్చి వేసి ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఈ విధంగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని 10-15 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసి నిమ్మరసం పిండుకొని మూత పెట్టి 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నిమ్మరసం పిండుకోవడం వల్ల అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. నానబెట్టుకున్న బియ్యం వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసి ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకోవాలి. 90% ఉడికిన తర్వాత కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే చికెన్ బిర్యానీ రెడీ. ఈ చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి.